నేను దీప్తి జంగా పర్సనల్ గ్రోత్ కోచ్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పటి వరకు మనం మనీ గురించి మైండ్ సెట్ ఎలా ఉండాలి, అలాగే దానికి తగిన యాక్షన్స్ ఏం తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బ్లాకేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ చిన్నప్పటి నుంచి కానీ లేకపోతే కొంతకాలం నుంచి కానీ మనీ పట్ల ఒక నెగటివ్ టాక్, నేను మనీని హోల్డ్ చేయలేను, నా దగ్గరికి మనీ రాదు, లేదా నేను మనీని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకునే తెలివి నాకు లేదు అనే ఆలోచనలు కనుక మీకుంటే ఆ ఎనర్జీ మనీని రిపెల్ చేస్తుంది. ఇది ఎట్ ద సబ్కాన్షియస్ లెవెల్ వర్క్ అయినా మీరు కాన్షియస్ లెవెల్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. కాన్షియస్గా మీరు మనీని అట్రాక్ట్ చేసే విధంగా ముందుకు అడుగులేస్తూనే సబ్కాన్షియస్గా మీకున్న భయాలు ఏంటో నోట్ చేస్తూ ఉండండి. ఆ భయాలు ఎందుకు ఫామ్ అయ్యాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ బ్లాకేజెస్ని మీ అంతా మీరే హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారా లేదా మీకు ఒక సపోర్ట్ కావాలా అనేది బేరీజు వేసుకున్నాక నాతో మాట్లాడండి. నేను మీకు మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, అబండెన్స్ మైండ్ సెట్ అంటే ఏంటో తెలియజేయడమే కాకుండా మీ సిచ్యువేషన్లో పర్సనలైజ్డ్గా మీకు ఏం వర్కౌట్ అవుతుంది అనేది గైడెన్స్ ఇవ్వగలుగుతాను. ఐల్ సీ యూ సూన్.